హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనిక వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చడి. గోంగూర అంటే ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు, ఇతర వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా స్టైల్లో ఈ గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కట్టల వరకు గోంగూరను తీసుకొని ఆకులను కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఆకులను దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. గోంగూర అంతా ఉడికిపోయి ఇలా దగ్గరికి వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా రైస్ అండ్ సాంబార్కి లేదా ముద్దపప్పు రైస్కి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.